హలో ఎవరీవన్. ఈరోజు వీడియోలో మనము లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా ఫిల్ చేయాలి? దానికి కావాల్సిన డాక్యుమెంట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఫిజికల్ డాక్యుమెంట్స్ కావాలనమాట. మన యొక్క ఆధార్ కార్డ్ గానీ, రేషన్ కార్డ్ గానీ జిరాక్స్‌లు ఇవి అవసరం ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై జీపీఆర్ మున్సిపల్ కమిషనర్ అని అడుగుతుంది కదా! మనకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం అనమాట. అది మనకు జీపీలో గానీ, మీ యొక్క మున్సిపల్ ఆఫీస్‌లో గానీ మీరు అప్లై చేసుకుంటే మీకు ఇస్తారనమాట. దాంతో పాటు మనకిక్కడ రేషన్ కార్డ్, అదేవిధంగా ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, సెల్ఫ్ అఫిడవిట్ అని అవసరము. బట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ అనమాట మనకి. తర్వాత మనం అప్లికేషన్ ఫార్మ్ చూసుకున్నట్టయితే ఇక్కడ లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ అప్లికేషన్ ఫార్మ్‌కి ఇక్కడ మనకు టు ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే మీది అంటే డివిజన్ ఏదొస్తుంది మీదని చెప్పేసి అడుగుతుందనమాట. మీ యొక్క డివిజన్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఫర్ ఇష్యూ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ మై డాటర్ ఆర్ సన్ రిగార్డింగ్ అని అడుగుతుంది కదా! ఇక్కడ మీ కొడుకు కోసమా? లేకపోతే కూతురు కోసమా అని అడుగుతుందనమాట. కొడుకు కోసం అని చెప్పాను. మా సన్ రికార్డింగ్ అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ మీ యొక్క నేమ్ అనమాట. ఎవరైతే ఫాదర్ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ అనమాట. తర్వాత వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అంటే వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత ఇక్కడ మనం ఫార్మ్ అనేది తెలుగులో గూడా ఫిలప్ జేయొచ్చు. ఇంగ్లీష్‌లో గూడా ఫిలప్ జేయొచ్చు. మనకు ప్రాబ్లమ్ అనేది ఏమి ఉండది. తర్వాత ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసి మీకు ఎంత ఏజ్ ఉంటదని జెప్పేసి అడుగుతుందనమాట. ఆక్యుపేషన్ మీరేం జేస్తారని జెప్పేసి అడుగుతుంది. తర్వాత మీ యొక్క హౌస్ నంబర్ ఏంటి? మీ యొక్క హౌస్ నంబర్ ఏందని జెప్పేసి అడుగుతుంది. ఎక్కడ అంటే మీరు ఎక్కడ ఉంటారు అని జెప్పేసి అడుగుతుందనమాట. మీ యొక్క మండల్ ఏంది అని జెప్పేసి గూడా అడుగుతుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎక్కడ అని జెప్పేసి కూడా మెన్షన్ జేయాలనమాట. తర్వాత సబ్మిట్ ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ పర్సనల్ లైన్స్ అంటే ఈ కిందున్న గూడా ఫార్మ్స్ గూడా అంటే కిందున్న ఇన్ఫర్మేషన్ గూడా ఫిలప్ జేయాలని జెప్పేసి అడుగుతుర్రు. తర్వాత మీ యొక్క భార్య పేరు అంటే మీ ఒక భార్య పేరు ఎంటర్ జేయమని అడుగుతున్నారనమాట. తర్వాత ఏజ్ ఎంత ఉంటుందని జెప్పేసి అడుగుతుంది. మీ యొక్క కూతురా ఎవరు? మీ కూతురా, కొడుకు గురించి మీరు ఎవరి గురించి అప్లై చేస్తున్నారంటే మై సన్ అని పెడుతున్నాను. తర్వాత వాస్ బోర్న్ అని అంటే ఎప్పుడు పుట్టారు అని చెప్పేసి అడుగుతుంది. ఆయన యొక్క పేరు అని చెప్పేసి అడుగుతుంది. వాస్ బోర్న్ అంటే ఏ తారీఖు జన్మించాడని చెప్పేసి అడుగుతుందనమాట. డెలివరీ అంటే ఎక్కడ హాస్పిటల్‌లోనా? హౌస్‌లా? ఎక్కడ పుట్టాడని చెప్పేసి అడుగుతుందనమాట. హౌస్ నంబర్ ఎక్కడ? అంటే హౌస్ నంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. నియర్ డాష్ మండల్ ఆర్ మున్సిపాలిటీ అని చెప్పేసి అడుగుతుంది కాబట్టి మనం ఎంటర్ చేయాలి అన్నమాట. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుందన్నమాట. ఎక్కడ పుట్టారని చెప్పేసి. ఇక్కడ మనకి లోకల్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ అథారిటీ డాష్ అంటే మన యొక్క బాబు గాని అదేవిధంగా బాలిక గాని ఎవరైనా ఉన్నారో వాళ్ళకి నాట్ రిక్ అంటే మనకు ఏదైతే రికార్డ్ అనేది మనకు మెన్షన్ చేయలేరన్నమాట. మనకు వాళ్ళ లోకల్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మన బాబు ఆర్ పాప యొక్క రికార్డ్ అనేది వాళ్ళ యొక్క పోర్టల్‌లో మనమైతే ఎంటర్ చేయలేదన్నమాట. అది ఏ మండల్ అది ఏ మున్సిపాలిటీ అని అడుగుతుందన్నమాట. తర్వాత కంపల్సరీగా మన రికార్డ్‌లో ఎంటర్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత చూసుకున్నట్టయితే దట్స్ మై సన్ రిక్వైర్స్ బర్త్ సర్టిఫికేట్ ఫర్ ఎడ్యుకేషన్ అర్జెంట్‌లీ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఇది మనకు ఫిల్ చేసిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ యువర్ ఫేస్‌ఫుల్లీ అని ఉంది కదా! ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ మనకు ముందే ఆల్రెడీ చెప్పాను ఫిజికల్ డాక్యుమెంట్స్ అనేవి మనకు స్టార్ మార్క్ అనమాట. మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా రేషన్ కార్డ్ ఇది అవసరం పడుతుంది. తర్వాత నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ మనకు జీపీలో గానీ, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్‌లో గానీ ఇస్తారనమాట. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్. తర్వాత సెల్ఫ్ అఫిడవిట్ అనమాట. ఇది కూడా మీ సేవలో ఉంటుంది. ఇది కూడా అప్లై చేసుకోవాలనమాట. ఈ విధంగా మనము లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయొచ్చనమాట. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.